వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రం గురించి తెలియజేస్తున్నాను. జ్యోతిష్యం ఇన్ డైలీ లైఫ్. ఈరోజు మీకు విశాఖ 4వ పాదం గురించి తెలియజేస్తాను. విశాఖలో 1, 2, 3 పాదాలేమో తులారాశికి వెళ్తాయి. 4వ పాదం మాత్రము వృశ్చిక రాశిలోకి ఉంటుంది. కాబట్టి వివాహ వ్యవస్థను చూసినప్పటికీ పాదాల వైజ్గా గుణములు తేడా వస్తున్నాయి. కాబట్టి ఏ పాదం వాళ్ళకి ఆ పాదాలే తెలియజేయడము జరుగుతుంది. తప్పనిసరిగా నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. అయితే విశాఖ 4వ పాదం అండి. విశాఖ 4వ పాదము ఎట్లుంటుందంటే తాకు ఒత్తనా దీర్ఘమిస్తే తో అనే అక్షరంతోని జన్మనామము వస్తుంది. ఇది వృశ్చిక రాశికి చెందుతుంది. అంటే విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి వెళ్తాయి. విశాఖ 4వ పాదం మాత్రము వృశ్చిక రాశికి చెందుతుంది. అయితే దీని యొక్క గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని పులి అండి. తర్వాత నక్షత్రాధిపతి చూసినప్పుడైతే గురువు వస్తారండి. దేవతలు ఇంద్రుడు మరియు అగ్ని దేవతలు. వీరు ఇంద్రుడు మరియు అగ్నిదేవతల ఆశీర్వాదంతో జన్మించిన వారు. మనము విశాఖ 4వ పాదంలో వివాహ వ్యవస్థలో మనము ఏ పాయింట్లు వస్తాయి, 18 కంటే గుణములు వచ్చిన నక్షత్రాలు ఏంటివి, తక్కువ వచ్చిన నక్షత్రాలు ఏంటివి, ఈ వీడియోలో మీకు వివరంగా తెలుస్తాను. దీనిని తప్పనిసరిగా వివాహ వ్యవస్థలో తీసుకోండి. వివాహ వ్యవస్థలో కనుక మనం పాటించినట్లయితే ఇప్పుడు పటిష్టమైన వివాహ బంధాలు ఉండట్లేదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం వివాహ వ్యవస్థలో పాటించినట్లయితే మన పూర్వీకులు పాటించింది. కాబట్టి పూర్వం వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఈ 18 కంటే ఎక్కువ వచ్చిన గణాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. అవి విశాఖ 4వ పాదానికి ఏవి వస్తున్నాయో వినండి. అశ్వినికి 16 వస్తుందండి, ఈ నక్షత్రం పడదు. తర్వాత భరణికి 16 అండి, పడదు. కృత్తిక 1వ పాదానికి 14, ఇది కూడా పడదు. కృత్తిక 2, 3, 4 పాదాల బయోడేటా వస్తే 19 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి మనం పడుతుంది. అదేవిధంగా రోహిణికి 14 అండి, రోహిణి నక్షత్రం కూడా వీరికి పడదు. అదేవిధంగా మృగశిర 1, 2 పాదాలు 22 పడుతుంది. మృగశిర 3, 4 13 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఇది పడదు. అదేవిధంగా ఆరుద్రకు 14 పాయింట్లు అండి, పడదు. పునర్వసు 1, 2, 3 పాదాలు 14 పాయింట్లు అండి, పడదు. అదేవిధంగా పునర్వసు 4వ పాదం పడుతుందండి, 19 పాయింట్లు. అదేవిధంగా పుష్యమికి 18, ఆశ్లేషకు 15, ఆశ్లేష నక్షత్రము వీరికి పడదు. అదేవిధంగా మఘ 21, పుబ్బ 23, ఉత్తర 1వ పాదం 21, ఉత్తర 2, 3, 4 పాదాలు 18, హస్త 19, చిత్త 1, 2 పాదాలు 28, చిత్త 3, 4 పాదాలు 23 పడుతున్నాయి. స్వాతి 8 అండి, పడదు. విశాఖ 1, 2, 3 పాదాలు 17 పడదు. తర్వాత విశాఖ 4వ పాదానికి మాత్రం 28 పాయింట్లు వస్తున్నాయండి, పడుతుంది. అనురాధకు 27 అండి, జ్యేష్ఠ 31, మూల 23, పూర్వాషాఢకు 17, ఉత్తరాషాఢ 1వ పాదానికి 9 అండి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 12 అండి. తర్వాత శ్రవణం 12, ధనిష్ట 1, 2 పాదాలకు 27 అండి, ధనిష్ట 3, 4 పాదాలకు 27. తర్వాత శతభిషం 26, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 22, తర్వాత పూర్వభద్ర 4 పాదానికి 21, తర్వాత ఉత్తరభద్ర 18, రేవతికి 9. నెక్స్ట్ తారాబలం గురించి తెలియజేస్తాను. తారాబలం గురించి తెలియజేస్తాను. దీని గురించి ఒక నిమిషం. మన విశాఖ 4వ పాదము విశాఖ నక్షత్రానికి తారాబలము తెలియజేస్తున్నాను కదా. ఇది పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీరికి జన్మతార అవుతుందండి. అది పునర్వసు కానీ, విశాఖ కానీ, పూర్వభద్ర కానీ జన్మతార అవుతుంది. ఇందులో రవి ఉంటాడు. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర సంపత్తార అండి, వీరికి చాలా బాగుంటుంది. బుధుడు ఉంటాడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి విపత్తారండి, రాహు ఉంటాడు. అశ్విని, మఘ, మూల క్షేమతార గురువు ఉంటాడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ప్రత్యేక తార కేతు ఉంటాడు.
కృత్తిక, ఉత్తరాషాఢ, సాధన తార చంద్రుడు ఉంటాడు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం, నైదనతార శని ఉంటాడు. మృగశిర, చిత్త, ధనిష్ట, మిత్రతార శుక్రుడు ఉంటాడు. అదేవిధంగా ఆరుద్ర, స్వాతి, శతభిషం 9 పరమ మిత్రతార కుజుడు ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా మీరు తారాబలము బాగా గమనించండి, నేర్చుకోండి. జన్మతార మంచిది కాదు, విపత్తార మంచిది కాదు, ప్రత్యేక తార మంచిది కాదు, నైదన తార మంచిది కాదు. మంచివి ఏమంటే క్షేమతార, తర్వాత సంపత్తార, తర్వాత సాధనతార, మిత్రతార, పరమ మిత్రతార ఇవి మంచివి. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు వీరికి తగిన నక్షత్రాలు అన్నట్టు ఇవి. ఈ తారాబలం చూసుకొని ముఖ్యమైన పనులను ఉపయోగించుకోండి. మనం శుభ కార్యక్రమాలు, వివాహం కానీ ఇంకేదన్నా కానీ తారాబలము తప్పనిసరిగా ఉండాలి. తర్వాత విశాఖ నక్షత్రాధిపతి గురువు. వీరు పుష్యరాగంతో తయారు చేసిన నగలను ధరించాలి. తర్వాత దేవతలు ఇంద్రుడు మరియు అగ్నిదేవత. విశాఖ నక్షత్రంలో వీళ్ళు ద్విశక్తుల కలయిక, అంటే ఇంద్రుడు మరియు దేవత యొక్క కలయిక వల్ల ఇంద్రుడు మరియు అగ్నిదేవతల ఆశీర్వాదంతో జన్మించిన వారు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు. ధైర్యము, జ్ఞానము, నాయకత్వం లక్షణాలు కలిగిన వారు. గురుడు అధిపతి వల్ల వీరు విశ్వాసంతో నడిచేవారు. తర్వాత ఎటువంటి బద్ధకము లేకుండా ముందుకు సాగేవారు. ఇతరులను ప్రేరేపించే నేతృత్వము కలిగి ఉంటుంది. గురుబలము వీళ్ళకి దండిగా ఉంటుంది. కాబట్టి వీరు మంచి జాతకులుగానే మనము పేర్కొనవచ్చును. కాబట్టి నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రమును మీ నక్షత్రం తెలవాలి, మీ రాశి తెలవాలి, ఈ విషయాలన్నీ తెలిసి తారాబలం తెలవాలి. ఇవన్నీ తెలిసినట్లయితే మీరు విజయం పరపర కొనసాగుతారు, మనశ్శాంతిగా ఉంటారు. తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.